మీతో మాట్లాడదాం అనుకున్నాను ఏంటంటే, ఇప్పటికి గవర్నమెంట్ వచ్చి 2 years అవుతుంది. ఈ 2 years లో అంటే నేను స్టేట్ గవర్నమెంట్ గురించి కూడా మాట్లాడలేదు, నేను ప్రత్యేకంగా ఉదయగిరి గురించే మాట్లాడదాం అనుకున్నాను. ఈ 2 years లో మన ఎమ్మెల్యే గారు ఏం పీకేర్ అని ఒక జస్ట్ నేను రివ్యూ చేస్తా ఉన్నా. మన కాన్స్టిట్యున్సీకి ఏదైనా ఫండ్స్ తెచ్చారంటే లేదు, ఏదైనా ఉద్యోగాలు తెచ్చారంటే లేదు, ఏదైనా స్కీములు తెచ్చారంటే లేదు, ఏదైనా వర్కులు తెచ్చారంటే ఏం లేదు. కానీ ఒకటి మాత్రం సంపాదించుకున్నారు అతను. ఏం చెప్పండి మీరు? నంబర్ 1 ర్యాంక్ సంపాదించుకున్నారు. ఎక్కడి నుంచి ఆ నంబర్ 1 ర్యాంకు? వెనకాల నుంచి నంబర్ 1 ర్యాంక్. అది నిజంగా చెప్తున్నాను, అంటే అది నేను చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు, అది ప్రత్యేకంగా వాళ్ళ సొంత సీఎం చెప్తున్నారు. అంటే నాకు యాక్చువల్గా పర్సనల్ గా సురేష్ గారి పని నేను లేదు, కానీ ఒక అమెరికా నుంచి వచ్చారు, ఏదో ఇక్కడ ఏదో చేస్తారని ఒక ఆశ నాకు కొంచెం ఉండింది. ఎందుకంటే మన ఉదయగిరి ఎస్పెషల్లీ మన ఉదయగిరి కొంచెం బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ. ఈ బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీలో కూడా ఆ ఎమ్మెల్యే గారు కమిషన్లు, దందాలు, ల్యాండ్ గ్రాబింగ్లు అన్ని ఇక్కడ అన్ని అంటే లేని అన్ని తీసుకొచ్చారు ఉదయగిరికి. నాకు నిజంగా చాలా చాలా అసహ్యంగా వస్తుంది. కానీ 2 సంవత్సరాలు అయిపోయాయి, ఇంకా మనకి 3 సంవత్సరాలు ఉన్నాయి. కళ్ళు మూసుకొని తెరిచే లోపల ఆ 3 సంవత్సరాలు కూడా అయిపోతాయి. నేను అడిగేది, మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కొంచెం ఓపిక ఉండండి. మన పైన చాలా కేసులు పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు, కానీ ఈ 3 సంవత్సరాలు మాత్రం కొంచెం ఓపిక ఉండండి. తర్వాత ఇవాళ ఈ ప్రోగ్రామ్ కి ఎస్ఐఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మేము ఎంత కష్టపడుతున్నామో ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్స్ ప్లస్ లోకల్ లీడర్స్ అంతే కష్టపడాలి. ఎందుకంటే వీళ్ళందరూ చెప్పినట్టు ప్రతి ఓటు చాలా 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 ఇంపార్టెంట్. ఒక్కొక్క పంచాయతీ నుంచి ఒక 10 ఓట్లు వాళ్ళు మన డిలీట్ చేసిన ఆలోచించండి, ఒక బూత్ నుంచి 10 ఓట్లు చేసిన ఆల్మోస్ట్ అది 3000 ఓట్లు అవి. అందుకని ప్రతి ఒక్క ఓటు చాలా ఇంపార్టెంట్. అందుకని మేము అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎస్పెషలీ లోకల్ లీడర్స్, బూత్ లెవెల్ ఏజెంట్స్ ప్రతి ఒక్క ఓటు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే అది మనకి రేపు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరో చెప్పినట్టు ఇప్పుడు ఈ 1 నెల కష్టపడితే రేపు 5 years మనం హ్యాపీగా ఉండొచ్చు. ఈరోజు ఈ విధంగా జనాలను చూస్తుంటే నాకు ఈ 3 సంవత్సరాలలో లేని ఆనందం ఈ రోజు కలుగుతుంది. 11 నెలలు గడప గడపకు తిరిగాను. గడపకు తిరిగిన తర్వాత ఎలక్షన్ వచ్చినాయి. ఎలక్షన్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు కానీ ఈ 3 సంవత్సరాలలో మొత్తం మీద మన ప్రోగ్రాం ఈ విధంగా జనాలు అందరూ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇది ఒక రకంగా మన అదృష్టమేమో అనిపిస్తుంది. ఎందువల్ల అంటే మనం బూత్ వరకు పోతాం, బూత్ దగ్గరికి పోయిన తర్వాత మీకు లేదయా, మీ పేరు లేదు, ఓటు లేదు మీకు అని చెప్పి వెనక పంపిస్తుంటారు. ఇటువంటి మోసాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి ప్రతి ఎలక్షన్. అయితే ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏంటంటే ప్రతి ఎలక్షన్ కి భయంకరమైన అబద్ధాలు కానీ మోసాలు కానీ ఏదో చెప్పేసి మొత్తానికి కార్యం నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వారికి 4 సార్లు. అయితే ఇప్పుడు ఆయనే చెప్పేస్తున్నాడు ఏంటంటే, నా దగ్గర ఉన్న మోసాలన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది ఒకటి తీసుకొస్తున్నాను. దీంట్లో ఆఫీసర్స్ అందరూ గవర్నమెంట్ అంతా నా చేతుల్లో ఉంటది కాబట్టి నేను ఏదైనా మాయ చేయగలను అనే పద్ధతిలో ఈ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. ఈ ఎస్ఐఆర్ ఆయనకే కాదు, మనకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా బూత్ లెవెల్ ఏజెంట్లు మనం గట్టిగా కానీ నిలబడ్డాము అంటే మనకు ఎవరు మన ఓటు ఏమాత్రం తీసేయడానికి ఏమాత్రం ఛాన్స్ ఉండదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా బిఎల్ఏలు గట్టిగా జూన్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు మన ఊర్లలోనే మీరు ఉండి ఖచ్చితంగా పిఎల్ఓ వచ్చినప్పుడు మనకు ఈ ఓటు ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా తీయకుండా ఉండే విధంగా మనం అడ్డుపడితే ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం లోపం ఉండదని మీకు అందరికీ తెలియజేస్తాం.
చంద్రబాబు నాయుడికి ఇప్పుడు జరిగిన ఎలక్షనే లాస్ట్ ఎలక్షన్. కాబట్టి ఆయన దగ్గర నా దగ్గర ఇంకా అబద్ధాలు లేవు. నేను ఇంకేదన్నా సృష్టించుకునేంత వరకు ఈ ఎస్ఐఆర్ ఉపయోగపడుతుందేమో అని చెప్పి ఎస్ఐఆర్ అనేది తీసుకొస్తున్నాను. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమైపోయింది నెక్స్ట్ మనం ఎటువంటి పరిస్థితుల్లో వచ్చే ఛాన్సే ఉండదు. కాబట్టి ఏదో ట్రై చేద్దాం, ఏమైనా ఫలితం దక్కుతుందేమో అనే పద్ధతిలో ఆయన ప్లాన్ చేసినాడు. కాబట్టి అటువంటిది ఏమీ జరగవు. ఎందువల్లంటే మన మన కార్యకర్తలు కానీ మన లీడర్స్ అందరికీ ఇంత ఇంట్రెస్ట్ పెరిగింది. వచ్చిన 2 సంవత్సరాలలోనే ప్రతి ఒక్కరు కావాల్సిన నరకం చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉండే ఈ విధంగా రావడం జరిగింది. కాబట్టి మీరు ఏమైనా సరే రేపు జూన్ 15 నుంచి జూలై 15 వరకు మనం గట్టిగా నిలబడి మన ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాము సుధాకర్ రెడ్డి చెప్తాడు మీకు అందరికీ. అవి పద్ధతిగా జాగ్రత్తగా వినండి. విని తర్వాత ఈ పద్ధతిని పాటించినాము అంటే మన ఓట్లు మనం ఖచ్చితంగా బూత్ లేకపోయినాము అంటే ఓటు ఖచ్చితంగా వేసే ఛాన్స్ మనకు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా విని ఆ పద్ధతిని పాటిస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను.